ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వైభవంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం ముంచంగుపుట్టులో తొలిసారిగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గోవింద నామస్మరణతో పురవీధులన్నీ మారుమోగగా వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ మహోత్సవాన్ని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మూర్తి దంపతులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సింహాద్రి అప్పన్న జెండాలు, ఫ్లెక్సీలు చేతబూరిన భక్తులు గోవిందా గోవిందా అంటూ భక్తి పార్వస్యంలో ముందుకు సాగారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ మినుములపుట్టు నుంచి బోడిపుట్టు, జంగంసరియా, మజ్జిగూడ మీదుగా సెల్లూం కొండ వరకు కొనసాగింది. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వర్షం కారణంగా ప్రారంభంలో కొంత ఆందోళన వ్యక్తమైనప్పటికీ స్వామివారి కృపతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. తొలి ఏడాదే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవానికి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. సెల్లూం కొండపై వెలిసిన సింహాద్రి అప్పన్న సేవలో పాల్గొనేందుకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదని నిర్వాహకులు తెలిపారు. భక్తుల స్పందనతో ఉత్సాహం పెరిగిందని, సెల్లూం కొండ సమీపంలోని పర్వతంపై స్వామివారి ఆలయ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భక్తుల అపూర్వ స్పందనతో ముంచంగిపుట్టులో నిర్వహించిన తొలి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘన విజయాన్ని సాధించింది. స్థానికులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా అభివర్ణించారు.